హాయ్ అండి. ఈరోజు ప్రశ్న, నేను గాలి కంటే తేలికగానే ఉంటాను కానీ నన్ను ఎవరూ పైకెత్తలేరు. ప్రశ్న మరొకసారండి. నేను గాలి కంటే తేలికగానే ఉంటాను కానీ నన్ను ఎవరూ పైకెత్తలేరు. తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుందండి. చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ప్లాస్టిక్ బూజిగడుకున్నటువంటి థ్రెడ్ని ఒకటి తీసుకొని చాకుకి అయితే ఇలా పెట్టేసి ఫిట్ చేశానండి. అంటే ప్లాస్టర్ వేశాను. ఆ థ్రెడ్ కదలకుండా చాకుకి ప్లాస్టర్ వేసేసాను. ఆ థ్రెడ్లో నుంచి ఇప్పుడు నీడిల్ని అయితే జరుపుకున్నానండి. ఆ ప్లాస్టిక్ థ్రెడ్లో దారం అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఇలా ఈజీ ప్రాసెస్లో మనం నీడిల్లోకి దారం అయితే చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. చూసారా, నీడిల్లోకి దారం ఎలా ఎక్కించుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇలా నీడిల్లోకి అయితే దారం అయితే ఎక్కించాను చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా ఈజీ ప్రాసెస్లో మనం నీడిల్లోకి దారం అయితే ఎక్కించుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా చాకుకి అయితే థ్రెడ్ని పెట్టేసుకొని సూదిలోనికి దారం ఎక్కించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు చిన్న లైక్ ఇవ్వటం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ అండి తప్పకుండా వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెన్నుని అయితే ఒకటి తీసుకొని దానికి ముందుగా ఉన్నటువంటి పార్ట్ని నొప్పు తీసేసి దాని హోల్స్లో ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టుకోవాలండి. ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టుకొని నీడిల్ తీసుకొని నీడిల్లోనికి ఈ ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టుకోవాలండి. ఇలాగ పెట్టేసుకొని దీంట్లో నుంచి ఇలాగ నీడిల్లోనికి అయితే ఎక్కిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించాం కదండి. ఈ ప్లాస్టిక్ థ్రెడ్లోకి దారం అయితే ఎక్కించుకోవాలి. దారమును ఇలా ఈజీగా ఎక్కుతుంది కదండి. ఇలా దారాన్ని అయితే ఎక్కించేసి నీడిల్ని ఇలా జరుపుకుంటే చక్కగా దారం అయితే ఎక్కుతుందండి. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చండి. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా అయితే మనం చక్కగా ఎక్కించుకోవచ్చు. ఒక్కొక్కసారి నీడిల్లోకి దారం ఎక్కించాలంటే చాలా ఇసుకు పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి కళ్ళు కనిపించక చాలా ఇసుకు పుట్టేస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారా, ఈ విధంగా పెన్నులో పెట్టేసుకుని థ్రెడ్ని చాలా ఈజీగా నీడిల్లోకి అయితే ఎక్కించుకోవచ్చు. టిప్ నెంబర్ 3. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తాళాలు ఉంటాయి కదండి, తాళాలు ఒక తాళము తీసుకొని ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసుకొని థ్రెడ్ని అయితే ఇలా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్లాస్టర్ అయితే ఇలా వేసేసుకోవాలి. గట్టిగా కదలకుండా ప్లాస్టర్ అయితే వేసేసుకొని ఈ ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి నీడిల్ని అయితే పోనించాలి. ఇలా నీడిల్ని అయితే ఎక్కించుకుంటున్నాం కదండి. ఇప్పుడు నీడిల్ అయితే ఎక్కించాము. ఇప్పుడు దారం అయితే ప్లాస్టిక్ థ్రెడ్లో పెడుతున్నాను చూడండి. చాలా ఈజీగా ఎన్ని దారాలైనా ఎక్కించవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈజీ ప్రాసెస్లో మనం దారం అయితే ఎక్కించుకోవచ్చు. సో చూసారా, ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. చిన్న లైక్ ఇవ్వటం వల్ల సపోర్టింగ్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4. ఇదే ప్రాసెస్లో నెయిల్ కట్టర్ తీసుకొని దీనికైతే ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టేసుకొని దీనికి ప్లాస్టర్ అయితే బాగా కదలకుండా ఇలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత ప్లాస్టిక్ థ్రెడ్ గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి దీన్ని కదలకుండా టేప్ అయితే వేసేసి చక్కగా మనం దారాన్ని అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నీడిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కించుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నీడిల్లోనికి ఎక్కించుకున్న తర్వాత ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి దారం అయితే పెట్టుకోవాలి.
ఇదే ప్రాసెస్లో మళ్ళీ దారాన్ని అయితే పెట్టేసుకొని ఇలా అయితే లాగేయాలండి. ఇలా ఈజీగా నీడిల్లోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా ఎక్కించుకోవచ్చు. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయితే థ్రెడ్లో నుంచి చక్కగా నీడిల్ని లాగి ఇలాగా మళ్ళీ థ్రెడ్లో నుంచి దారం పెట్టేసుకొని నీడిల్లోని దారం అయితే ఇలా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇయర్ ఫోన్స్ అయితే మనకి పాడైపోయినవి ఉంటాయి కదండి. అవి పడేయకుండా చక్కగా వీటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ తీసుకుని దాంట్లో ఉన్నటువంటి వైర్ని అయితే గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కదండి, అలాంటి వైర్ ఒకటి నేను ఇలాగ సిజర్ పెట్టి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం నేను ఇలా కట్ చేసేసుకొని దీనికి ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్కి ఉన్నటువంటి పిన్ అయితే ఉంటుంది కదండి, స్టార్టింగ్లో పిన్ను, ఆ పిన్ని తీసుకొని ఆ పిన్నికి ఇలా ఈ థ్రెడ్ని అయితే పెట్టేసుకొని ప్లాస్టర్ అయితే వేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఆ థ్రెడ్ని అయితే గట్టిగా కదలకుండా ఇలా ప్లాస్టర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత థ్రెడ్లో నుంచి మళ్ళీ నీడిల్ని అయితే అదే ప్రాసెస్లో పెట్టుకోవాలండి. చూసారా ఈ విధంగా అయితే ప్లాస్టర్ అయితే వేసేసుకున్నాను కదండి. మీకు ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటే ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి. చూసారా ఈ విధంగా అయితే నేను పిన్నికి ఇలా ప్లాస్టర్ వేసేసి థ్రెడ్ని అయితే ఎక్కించుకుంటున్నాను. ఇలా థ్రెడ్ అయితే చక్కగా ఈజీగా ఎక్కింది కదండి. ఇప్పుడు దారం అయితే ఆ థ్రెడ్లోనికి పెట్టేసుకొని నీడిల్ని ఇలా జరిపేసుకుంటే చక్కగా దారం అయితే చక్కగా ఎక్కుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా దారం అయితే ఎక్కించుకున్నాం కదండి, నీడిల్ని పక్కకు జరిపేసుకుంటే మనకి దారం అయితే చాలా ఈజీగా అయితే ఎక్కుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. చూసారా ఈ విధంగా మనం ఇన్ని విధాలుగా థ్రెడ్లో నుంచి నీడిల్లోనికి పానిచ్చి దారాన్ని అయితే ఈ విధంగా ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చిన్న లైక్ ఇవ్వటం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చాయి అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. ఈరోజు అడిగిన ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఎంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.